ఒకరిపై ఒకరు పడి తోసుకోవడంతోనే ప్రమాదం జరిగిందని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భక్తులు తెలిపారు. ఆ సమయంలో రద్దీ ఎక్కువగా ఉందన్న భక్తులు తేరుకునే లోపే ఘటన జరిగిపోయిందని కాశీబుగ్గ ఆలయ దుర్ఘటనలో గాయపడిన భక్తులు తెలిపారు. మరి ఇంతంతకు కోర్టు జనం ఎంతమంది ఏడ్చి 10 మంది 20 మంది మనిషి మీద పడిపోతే ఏడ్చి మనుషుల మీద మనుషులకు పడిపోతుంటే నా కాలు రాడుకే మధ్య ఉండిపోయింది, 2 కాళ్ళు ఇరిగిపోయింది. అయ్యా మా ఇంట్లో ఆడపిల్ల ఎవరు లేరు, మా ఆయనకి కిడ్నీ పేషెంట్ డయాలసిస్ అవుతుంది. నా పరిస్థితులు అయిపోయింది. ఆ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఒక్కసారి దోయ తీయడం, ఆ దర్శనం చేసుకుని వచ్చిన అందరూ తోసారు. ఆ తోసి అన్న కింద నేను ఉండిపోయాను, నా మీద ముగ్గురు పడిపోయారు. ఒకే తావ పెట్టారు, 2 దారులు ఉన్నాయి. వెళ్ళే వరకు ఒక దోవ, వచ్చే వరకు దోవ అలా పెట్టింది. ఏం కలగపోయింది. వెళ్ళే వరకు తావ ఉంది, వచ్చే వరకు తావ ఉంది. అలా పెట్టలేదు వాళ్ళు. వెళ్ళే వాళ్ళు 2 పక్కల వెళ్తారు, వచ్చే వాళ్ళు కూడా 2 పక్కల వస్తారు. దాని కారణం వల్ల ఈ తోపిసలాట జరిగిపోయింది. రాడ్ ఇరిపోయింది సార్. ఆ రాడ్ ఇరిపోయిన నా 2 కాళ్ళ మీద పడిపోయినాయి సార్. పడిపోగానే జనాలందరూ నా 2 కాళ్ళ మీద పడిపోయింది. ఒక కాలు ఇరిపోయింది, ఒక కాలు ఏమైందో నాకు తెలియదు, బరువుగా ఉంది. ఆపుకుంటే మీ మట్టు మీరే వెళ్ళిపోండి అనుకుని ఆగం ఒకసారి వదిలేయడము. అక్కడ అవ్వులు కూడా లేరు, తాగుతామని ఒక మంచి నీళ్ళు కూడా లేదు. చాలా ప్యానాలు పోయినాయి. ఇది ఘోరం అండి. 20 మంది వచ్చామండి ఆటోలు, 2 ఆటోలల్లా. నేను ఆటో డ్రైవర్ని. నేను కూడా దర్శనానికి వెళ్ళాను, కానీ ఇచ్చేను. అక్కడ నేను ఉన్నానండి, నా పక్కనే ఇద్దరు, ఆ బాబు కూడా నా కిందే ఉండిపోయాడు, ఆ గ్రిల్స్ కిందే ఉండిపోయాడు. చనిపోయి బాబు ఒక 11-12 సంవత్సరాలు అవుతుంది. అతను కూడా కింద చాలా కింద ఉండిపోయాడు. 2 అబ్బాయిలు వచ్చి ప్రతి వాళ్ళకి కూడా తీశారు. అక్క చెయ్యవ్వండి అక్క, మీరు ఏట అనుకోకండి అక్క, మేము తీస్తాం అక్క, రాయండి అక్క, చెయ్యవ్వండి అక్క అనుకుని వాళ్ళ మీద పైపుల మీద తీశారు. మా అందరికి కూడా తోసుకోవడం వల్ల కౌంటు దెబ్బలు, గాయాలు అయ్యి ఊపిరాడని స్థితిలో వచ్చారు. చాలా మంది కాళ్ళు విరిగిపోయి, చేతులు విరిగిపోయి, మక్క విరిగిపోయి చాలా క్యాజువాలిటీస్ వచ్చాయి. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. ఎముకల డాక్టర్ గారు అందరూ కూడాను.